1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. దురదృష్టకరమైన ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవటం, మరొక 6 తీవ్రంగా గాయపడటం. ప్రస్తుతానికైతే క్షతగాత్రులు 2 హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ అందుతుంది. ఇప్పటికే మోదీ గారు కావచ్చు, లేకపోతే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్, అట్లనే కేంద్ర మంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. మరొక వైపు ఈ SMS 1లో ప్రమాదం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే హోంమంత్రి కావచ్చు, మిగతా అధికారులంతా కూడా ఘటనా స్థలికి చేరుకోవటం, కలెక్టర్, ఇతర అధికార బృందం అంతా. ఎందుకంటే తరచుగా మనం చూస్తాం స్టీల్ ప్లాంట్లో ఒక చిన్న ప్రమాదం జరిగినా నష్టం మాత్రం చాలా ఎక్కువగానే జరుగుతుంటుంది. ఈ రోజు జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు, 5 పర్మనెంట్ కార్మికులు అయితే 3 కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్న కార్మికులు మృతి చెందడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కుటుంబ సభ్యులంతా తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు. ప్లాంట్ని నమ్ముకొని ఉంటే మా ప్రాణాలే పోయాయి, మా వాళ్ళ ప్రాణాలే పోయాయి అంటూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం తెలుసుకుందాం. లెనిన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, స్టీల్ ప్లాంట్లో జరిగే యాక్టివిటీ పైన మీకు పూర్తి నాలెడ్జ్ ఉంటుంది. ఈ రోజు జరిగిన ప్రమాదం ఎందువల్ల జరిగింది? ఈరోజు స్టీల్ మెల్ట్ షాప్ కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్ అనేది మన స్టీల్ ఫైనల్గా మన ప్రోడక్ట్ అనేది వస్తుంది. అక్కడ రెండో మిషన్ దగ్గర స్టీల్లో తయారైన లిక్విడ్ స్టీల్ని తీసుకొచ్చి దాని మీద పెట్టి వర్క్ స్టార్ట్ చేసి దాన్ని ఓపెన్ చేసినప్పుడు అది పేలటం జరిగింది. అది 150 టన్నులు ఒక్కొక్క ల్యాడిల్లో ఉంటుంది. ఆ 150 టన్నులు జనరల్గా 130 టన్నులు ఉంటే కనుక అది సేఫ్గా ఉండేది. అది ఒక్కొక్కసారి ఎక్కువ తీసుకురావటం మూలంగా కూడా పేలటానికి ఛాన్స్ ఉంటుంది, ఓవర్ అవటం మూలంగా. లేకపోతే ఈ లిక్విడ్ ఐరన్ నుంచి లిక్విడ్ స్టీల్ తయారు చేసేటప్పుడు రకరకాల ఫెర్రోఎల్లాయిస్ అనేది వాటిలో వాడతారు. ఆ ఫెర్రోఎల్లాయిస్ అనేది కనుక నాసి రకమైన ఫెర్రోఎల్లాయిస్ వాడినా కూడా దాని మీద రకరకాల చర్యలు జరిగి టెంపరేచర్ తగ్గిపోవటం, టెంపరేచర్ పెరగటం, లేకపోతే దానికి సంబంధించిన చర్యలు, ప్రతిచర్యలు లేటుగా జరగటం మూలంగా కూడా దానికి ఎరప్షన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి సంఘటన స్టీల్ ప్లాంట్లో ఆ ప్లేస్లో అసలు జరగరాని సంఘటన ఇది. ఎందుకంటే జనరల్గా ఇండస్ట్రీ ఏరియాస్లో సంఘటనలు అనేది జరుగుతాయి. అక్కడ ఎవరు ఊహించలా ఇది జరుగుతుందని. జనరల్గా వేరే ఏరియాస్లో ఇది సంఘటన జరుగుద్దు అనే ఏరియాస్లో కొద్దిగా సేఫ్టీ ఎంట్రన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ మెషిన్ ఓపెన్ చేసిన తర్వాత సుమారు 12 మంది ఆ చుట్టూ ఉండి వర్క్ చేస్తారు. ఈరోజు అక్కడ 8 మంది వర్క్ చేస్తున్నారు. 8 మంది కూడా చనిపోవటం జరిగింది. ఎరప్షన్ మూలంగా చుట్టుపక్కల అది పడి ఇంకో కొంతమంది తీవ్ర దెబ్బతగలటం జరిగింది. దీని మీద మేనేజ్మెంట్ కానీ దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి రాబోయే కాలంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఆ స్థాయిలో అక్కడ జరగటం అనేది ఊహించలే. ఎంత మట్టుకు విఎస్పీ ఎంప్లాయీస్ ఆ ఏరియాలో జరగదనేది కొంత ఫీలింగ్ ఉంది. అలా జరగటం అనేది కూడా చాలా ఊహించరాని సంఘటన. సార్, మీకున్న ఈ ప్లాంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా ఇదే లొకేషన్లో జరగటం? ఇదే లొకేషన్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఒకవేళ జరిగినా కూడా ల్యాడిల్ నుంచి త్రూ అవుతుంది. అంటే ల్యాడిల్లో లోనున్న రిఫ్రాక్టరీ ఊడిపోవటం మూలంగా హోల్ పడి ఒక పైపు కారిపోద్ది. అప్పుడు కారిపోయినప్పుడు వర్కర్స్ అందరూ సైడ్కి వెళ్ళిపోతారు, ఇబ్బంది ఉండదు. కానీ ఇది ఎరప్షన్ జరగటం మూలంగా అది ఎంత దూరం ప్రెజర్ ఉందో అంత దూరం అది మెటీరియల్స్ పడటం మూలంగా దానికి చనిపోవటానికి ఎక్కువ మంది జరిగింది. అది 1600 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. అది లిక్విడ్ స్టీల్ అనేది 1600 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర తీసుకొచ్చేసి
చేసి కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్లో పోస్తూ ఉంటే అది 7 మీటర్స్ వీర్యంలో బ్లూమ్స్లా తయారవుతుంది. ఆ 7 మీటర్స్ బ్లూమ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి 150 టన్నుల లిక్విడ్ స్టీల్ పోస్తూ ఉంటారు. మళ్ళీ 150 టన్నుల లిక్విడ్ స్టీల్ మళ్ళీ వస్తే కంటిన్యూగానే పోయాలి. ఒక్కసారి మిషన్ ఆగిపోతే మళ్ళీ అది దాన్ని ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కంపల్సరీగా స్పీడ్గా చేయాలి, సిస్టమేటిక్ చేయాలి, సేఫ్టీ అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఈ ల్యాడల్ అనేది 24/7 అది అట్లా వర్క్ చేస్తూనే ఉంటుంది. లిక్విడ్ని తీసుకెళ్తుంది 25 ఒక ల్యాడిల్ అనేది కొన్ని హీట్స్కే పనిచేస్తుంది. ఒక 30 హీట్స్ 40 హీట్స్ చేసిన తర్వాత ఆ ల్యాడిల్ని మళ్ళీ రిఫ్రాక్టరీ పెట్టి మళ్ళీ కొత్త దానిగా చేస్తారు. లోన ఈ టెంపరేచర్ని తట్టుకోవడానికి రిఫ్రాక్టరీ అనేది ఉంటుంది, ఒక ఇటుకలు లాంటిది. అవి కడతారు దానికి. అవి ఒక 40 హీట్స్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పక్కన తీసి మళ్ళీ కొత్త ల్యాడిల్స్ అలాంటివి చాలా ఉంటాయి ల్యాడిల్స్. ఇవాళ జరిగింది మాత్రం దురదృష్ట సంఘటన. దీంట్లో మానవ తప్పిదాలు ఉండొచ్చు. ఆ ఉండయ్యేలో లేదనేది న్యాయబద్ధంగా విచారణ జరిపితే రాబోయే కాలంలో మరోసారి సంఘటన జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి సంఘటనలు జరగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లేబర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఇది ఎందుకంటే మానవ తప్పిదానం మూలంగా ఒక 8 మంది చనిపోయి ఒక 7గురు అతి దెబ్బతిని ఉండటం మూలంగా సమాజంలో రేపు ఈ స్టీల్ ఉత్పత్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోద్ది. స్టీల్ రంగంలో చిన్న సంఘటనలు జరుగుతాయి. ఇది జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ యాజమాన్యం మీద ఉంది. ఈ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే యాజమాన్యాన్ని నడుపుతున్న వ్యక్తులు ఈరోజు టెక్నోక్రాట్స్ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఉండటం మూలం కూడా ఇటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది. ఈరోజు మన విఎస్పీ మేనేజ్ రెండింటి వల్ల డిఫరెన్స్ ఏంటి సార్? అంటే అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు ఉండడానికి టెక్నికల్గా వాళ్ళు నాలెడ్జ్గా ఉండే వాళ్ళకి స్టీల్ ఇండస్ట్రీలో ఇది మెటల్ ఇండస్ట్రీ అండి. ఈ మెటల్ అవగాహన నుండి దీంట్లో లోటుపాట్లు, కష్ట నష్టాలు ఏం జరుగుతుంది అనేది అవగాహన వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో చాలా అవగాహన వస్తుందండి. అదే ఒక అడ్మినిస్ట్రేటివ్లో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఆలోచనలో కూడా ఇది ఒక పాత్ర ఉంది. ఈరోజు విఎస్పీ మేనేజ్మెంట్ని టెక్నోక్రాట్స్ కంటే కూడా అడ్మినిస్ట్రేషన్ నడపటం మూలంగా ఇది ఒక సమస్య రైజ్ అయింది. దీనన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, జనరల్గా మానిటరింగ్ అంటే పొలిటికల్ వాళ్ళు ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి లేదు కాబట్టి దీనిపైన మానిటరింగ్ విషయంలో మాకు అంత అవగాహన లేదు. బట్ ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని. పొలిటీషియన్స్ వెళ్ళి మానిటరింగ్ చేయని అవసరం లేదు, కానీ యాజమాన్యం అంటూ ఉంది స్టీల్ ప్లాంట్కి. వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ సెక్టర్స్ మొత్తం ఎన్ని ఉంటాయి సార్ జనరల్గా స్టీల్ ప్లాంట్లో? స్టీల్ ప్లాంట్ ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అండి. మా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే మాకు కావాల్సిన పవర్ కూడా మేమే తయారు చేసుకుంటాం. మాకు అన్ని రకాల సౌకర్యాలతో ఉంటుంది కాబట్టి ఇది పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 7.4 మిలియన్ టన్నులతోటి ఈరోజు అది ఎక్స్పాండ్ చేయబడింది. అలాగే అత్యధికమైన క్వాలిటీ ఉన్న స్టీల్ తయారు చేసే ప్లాంటు, అత్యధికమైన క్వాలిటీ మ్యాన్ పవర్ తోటి మొన్నటిదాకా కూడా ఇది ముందు నడిచింది. ఈ మధ్య ఈ 2-3 సంవత్సరాల నుండి దీన్ని రిఫ్రాక్షన్ చేసే క్రమంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర అనేది ఈ స్టీల్ ప్లాంట్ను నాశనం అవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా ఉంది. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగి మానవ తప్పిదాలు మూలంగా ఒక మానవుడు చనిపోవటం అనేది అది చాలా దుర్మరణం. ఒకప్పుడు ఎస్ఎంఎస్ కన్స్ట్రక్షన్లో 19 మంది ఒకే దెబ్బకు చనిపోయారు. మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది ఇప్పటికీ లేదు. మరి ఇటువంటి వచ్చినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు కఠినంగా ఉంటేనే సమాజాన్ని మనం శాంతియుతంగా లేకపోతే ఇండస్ట్రియల్ పరంగా ముందుకు తీసుకెళ్ళగలం. లేని యెడల ఇక్కడున్న వర్కర్స్కి మోటివేషన్ అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే భయపడతారు, ప్రతి సంఘటనలో కూడా భయపడతారు. ఇండస్ట్రీ అనేది చాలా కష్టమైన పని. ఆ ఇండస్ట్రీలో అనేకం జరుగుతూ ఉంటాయి. ఈ భయం అనేది వచ్చినప్పుడు వీడికి మోటివేషన్ తగ్గిపోయి దీని నుంచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. తద్వారా స్టీల్ రంగం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కార్మికుల యొక్క మోటివేషన్, కార్మికుల సౌకర్యాలు, కార్మికులకి రక్షణ చర్యలు, లేకపోతే ప్లాంట్ని మంచి ఉత్పత్తి తీసుకురావడానికి సుమారు 46 సంవత్సరాల నుంచి ఈ ప్లాంట్ నిర్విరామంగా
ఉత్పత్తి చేస్తున్నది. దీనికి అత్యధికంగా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయింటెనెన్స్ చేయకపోవటం మూలం కూడా ఇటువంటి జరిగే సంఘటనలు ఉంటాయి కాబట్టి ఇది A to Z కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటినన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు గుర్తించి దానికి సంబంధించిన అవగాహన ఉన్న వ్యక్తులతో ఈ ప్లాంట్ని నడిపితే కనుక ఇది మంచి భవిష్యత్తుకి మన ఏరియాకి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కి ఒక గౌరవం తెచ్చే ప్లాంట్. ఎందుకంటే ఆంధ్రలో ఆత్మాభిమానంతో సాధించుకున్న ప్లాంట్ కాబట్టి దీనికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం అనేక సార్లు దీని కష్టాల్లో ఉన్నప్పుడు దీనికి అనేక రకాల సౌకర్యాలు కల్పించి దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి ఈరోజు కూడా ఇటువంటి యాజమాన్యం ఏదైనా తప్పులు చేస్తున్న వాళ్ళ మీద ఖండించి వాళ్ళని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా కూడా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం మీద లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మీద ఉందని మీ ద్వారా తెలియజేస్తాను. లెనిన్ గారు, మీ మాటల్లో ఒక ఆవేదన కనపడుతోంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఫ్యాక్టరీలో ఒక్క ప్రాణం పోయినా కూడా అది వేరే రకంగానే వెళ్తుంది 100%. ఎందుకంటే కార్మికుల కుటుంబాల్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంది. చనిపోయిన వారి మృతదేహాలు చూస్తే చాలా అసలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయి మసైపోయిన పరిస్థితి కనపడింది. ఈ లాడిల్ యూనిట్ అనేది ఎంత ఎక్స్పెన్సివ్లో ఉంటుంది, అంటే ఎంత విస్తీర్ణంలో ఉంటుందండి మీ ఐడియాకి? సో రోజు అక్కడ 12 మంది మాత్రం పనిచేస్తారా? లాడిల్ అనేది మాకు స్టీల్ ప్లాంట్లో లిక్విడ్ ఐరన్ తయారవుతుంది BF బ్లాస్ట్ ఫర్నేస్లో. ఆ లిక్విడ్ ఐరన్లో రకరకాల ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకొచ్చి SMSకి తీసుకొస్తారు. స్టీల్ మెల్ట్ షాప్ అనే ఒక పెద్ద షాప్కి తీసుకొస్తారు. అక్కడ ఈ SMSలో ఈ లిక్విడ్ ఐరన్ని లిక్విడ్ స్టీల్గా తయారు చేయడానికి తయారైన లిక్విడ్ ఐరన్నే దాంట్లో ఉన్న ఇంప్యూరిటీని తగ్గించడానికి దాంట్లో రకరకాల కలిపి ఆ ఇంప్యూరిటీని తగ్గించి లిక్విడ్ స్టీల్ తయారు చేస్తారు. ఈ లిక్విడ్ స్టీల్ తయారు చేసే ఈ ముఖ్యమైన స్టీల్ ప్లాంట్లో ముఖ్యమైన యూనిట్ SMS. ఈ SMSలో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి స్టీల్ మెల్ట్ షాపు, ఒకటి లో కన్వర్టర్స్ ఉంటాయి. దాన్ని లిక్విడ్ ఐరన్ లిక్విడ్ స్టీల్కి తయారు చేసేది ఉంటుంది. రెండోది దీన్ని కంటిన్యూస్ కాస్టింగ్ CCD మిషన్స్ అని ఉంటాయి. కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్స్ ఈ లిక్విడ్ స్టీల్ని కంటిన్యూగా బ్లూమ్స్గా తయారు చేయడానికి ఉపయోగపడే మిషన్స్ ఉంటాయి. ఈ మిషన్స్ దగ్గర ఇది జరిగింది. ఇది చాలా స్టీల్ ఇండస్ట్రీలో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఇది ప్రధానమైన డిపార్ట్మెంట్ అండి. దీంట్లో కూడా అత్యధిక ఎంప్లాయీస్ ఉంటారు. ఈరోజు ఎంప్లాయీస్ తగ్గిపోవటం మూలం కూడా ఎంప్లాయీ పని ఒత్తిడి మూలంగా కూడా కొన్ని లోపాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన కృషి చేయాలి. ఇక్కడ మ్యాన్ పవర్ని షార్ట్ చేయడం వల్ల దానికి కూడా కొన్ని కారణాలు ఉండటానికి చాలా ఆస్కారం ఉంది. మ్యాన్ పవర్ అనేది ఒకేసారి తగ్గించినా ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. దానికి ఒక రేషనలైజ్ ఉండాలి కదా. మ్యాన్ పవర్ని ఒకేసారి తగ్గిస్తే ఇప్పుడు ఇక్కడ పని లేకపోయినా వాడికి నాకేదో అన్యాయం జరిగిపోయిందని వర్కర్ కూడా అనుకునే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మ్యాన్ పవర్ నుండి సడన్గా తగ్గించడం అనేది అది తప్పుడు నిర్ణయం. అది